డబ్బు సాధిస్తున్న ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడో తెలుసా? సస్యశ్యామలమైన ఈ ప్రకృతి శ్మశానంగా మారిన కుక్క శవాన్ని పీక్కు తింటోంది. ఆకలి తీరాక పాపం నాకు ఇచ్చిన తెలివితేటలు కూడా ఆ దేవుడు ఈ మనిషికి ఇవ్వలేదే అని బాపోతూ వెళ్ళిపోయింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎలా ఉంది స్టోరీ? ఏంటి సార్ చెప్పండి, ఎలా ఉంది స్టోరీ? మామూలుగా లేదు. నచ్చింది సార్? 10, 20, 30, 40 ఎన్ని కోట్లైనా సరే ఫైనాన్స్ తెద్దాం. ఈ దెబ్బతో నేను మళ్ళీ ఇండస్ట్రీలో కింగ్ ప్రొడ్యూసర్ని అయిపోవాలి. నా అప్పులన్నీ మటాష్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. హే వినాయక్, వాట్సాప్ మ్యాన్. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వస్తున్నాను. అదేంటి, నువ్వు రావాల్సింది ఈవినింగ్ కదా? నీ మీటింగ్ ఏమైంది? మీటింగ్ అయ్యాకే వద్దాం అనుకున్నాను, కానీ ముంబైలో మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. గ్రేట్. ఏంటి ప్రోగ్రామ్? ఏంటేంటి, స్టోరీ రెడీ అన్నావు కదా. 5 months యూఎస్లో అన్ని క్లోజ్ చేసుకొని వచ్చాను. ఈ 5 monthsలో మన మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేయాలి. రేయ్, ఈ టైం కోసమే 1 year నుంచి ఎదురు చూస్తున్నాను. ఎక్కడ కలుద్దాం? జూబ్లీ హిల్స్లో ఆరెంజ్ హోమ్స్ 5th బ్లాక్ మొత్తం బుక్ చేశాను. కావాలంటే మన షూటింగ్ కూడా వాడుకోవచ్చు. రేయ్, మనం బ్లాక్ బస్టర్ చేయబోతున్నాం. ఏంటి, నువ్వు అమెరికాకి టోటల్గా గుడ్ బై చెప్పొచ్చు. సినిమా అంటేనే గ్యాంబ్లింగ్ బాబు, ఇక్కడ ఏం గ్యారంటీ లేదు. మన మూవీ మాత్రం 100% బ్లాక్ బస్టర్ రా. ఎలా? వచ్చాక చెప్తా. 1 hourలో వస్తాను, రెడీగా ఉండు. హాయ్ రా. హాయ్, వెల్కమ్ టు ఇండియా బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్. ఏంట్రా ఇంత లేట్ చేసావు? ఇండియన్ పంచాలిటీయా? నో, ఇండియన్ ట్రాఫిక్. ఇక్కడ ఎవ్వరు ఏ టైం చెప్పినా టీటీఓ 1 hour యాడ్ చేసుకో. టీటీ ఏంటి? ట్రాఫిక్ టైం రా. ఏంట్రా బాగా స్లిమ్ అయిపోయావు? అవును మరి, 365 days 24/7 డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తే ఈ షేప్కి వచ్చా. అవునా? యా. రేయ్, నువ్వు ఉండేది లాస్ వెగాస్ లో రా. అక్కడ 24/7 ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. అవును, ఏదో బ్రేకింగ్ న్యూస్ అన్నావు. దాన్ని మించిన స్టోరీ ఇంకొక. ఆ నరేషన్, ఆ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది.